ఒలింపిక్స్ సెమీఫైనల్లో గెలిచి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఫైనల్లో విజయంపైనే దృష్టి సారించింది. జపాన్ ప్లేయర్తో ఆడిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె స్కైప్ ద్వారా ఆన్లైన్లో తన సంతోషాన్ని పేరెంట్స్తో పాటు సాక్షి ప్రతినిధి శ్రీనివాస్తో పంచుకుంది. సింధు ఏమందో ఆమె మాటల్లోనే విందాం. ఫైనల్ టైటిల్ గెలిపించినప్పుడు ఫస్ట్ ఏమనిపించింది? అంటే ఫస్ట్ నుంచి అండ్ 15-10 డౌన్ అక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ 21-19 గెలిచిన తర్వాత ఇంకా అలానే ఇంకా కాసేపు ఇట్లా నిల్చున్నాను అంతే. అంత ఢిల్లీ కోచ్ కలిసాను. అంటే ఒక మధ్యలో ఒక సెట్ అలా అటు ఇటుగా గేమ్ ఎందుకంటే ఆ టైంలో నాకు అసలు ఏం చేయాలో అసలు నాకు ఏం అర్థం కాదు, నిల్చున్నాను అంతే. సో ఫైనల్ గేమ్ ఎట్లా మోటివేట్ అయ్యావు మరి? ఫస్ట్ గేమ్ గెలిచాను, సెకండ్ గేమ్ ఓడిపోయాను 17 లో, థర్డ్ గేమ్ ఐ వాజ్ డౌన్ అనమాట 11 నుంచి 15-10, దాని తర్వాత 16-14 ఉండింది అండ్ అలా కంటిన్యూ 16 ఆల్ అయింది, తర్వాత 17-16, తర్వాత 18 ఆల్, తర్వాత 20-18, తర్వాత 19-20 అయింది అండ్ 21-19 గెలిచాను. కోచ్ ఏం మాట్లాడారు? కోచ్ ఏమన్నారు? కోచ్ ఏమన్నారు? గోపి అన్న ఏమన్నారు? గోపి ఏమన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. మాట్లాడారు. హ్యాపీగా ఉన్నారు. ఓకే.